నోటికొచ్చినట్టు హామీలు ఇచ్చేస్తున్నాయి పార్టీలు. అయ్యా, నోటికొచ్చినట్టు హామీలు ఇచ్చేస్తున్నాయి పార్టీలు. ఇలా అమలు సాధ్యం కాని హామీలు ఇవ్వటం ప్రజలను ప్రలోభ పెట్టడం కాదా? మోసం చేయటం కాదా? రాజ్యాంగంలో ఈసీకి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించారు కదా. అందుకే ఈసీ ఈ పార్టీలను పిలిచి ఎలా అమలు చేస్తావు ఈ హామీలను అని వివరణ అడిగి అమలు చేస్తానంటే అందుకు పార్టీ తరపున ప్రతి పార్టీ నుండి ఆ అధ్యక్షుడి నుండి హామీ సంతకం తీసుకోవాలి. ఈ విధమైన అధికారం హక్కు ఈసీకి లేకుంటే ఉంటుంది, లేకుంటే చట్ట సవరణ చెయ్యాలి. ఈ అధికారాన్ని తప్పకుండా ఈసీకి కల్పించాలి. ఇకపోతే ఒక్కొక్క పార్లమెంటు సభ్యుడికి 40 నుంచి 50 కోట్లు ఖర్చున, అసెంబ్లీ అభ్యర్థికి 10 నుంచి 15 కోట్లు ఖర్చు అవుతున్నాయి. ఒక్కొక్క ఓటుకి 1000 పంచుతున్నారు. ఓటుకి డబ్బు ఇస్తే ఇచ్చినట్టు తెలిస్తే ఆ నియోజకవర్గంలో ఎన్నికలు ఆపేయాలి. అయ్యా, ఓటుకి డబ్బు ఇచ్చినట్టు తెలిస్తే ఆ నియోజకవర్గంలో ఎన్నిక ఆపేయాలి. ఓటుకు డబ్బులు పంచిన వ్యక్తికి ఈ 5 సంవత్సరాలు పై 5 సంవత్సరాలు సార్వత్రిక స్థానిక ఏ ఎన్నికల్లో కూడా పోటీ చేసే హక్కును లేకుండా రద్దు చేయాలి. ఇలా కఠినమైన విధానాలు అమలు చేస్తే తప్ప ప్రజాస్వామ్యం బ్రతకదు. ఆల్రెడీ ప్రజాస్వామ్యం చచ్చిపోయింది. అయ్యా, ఊపిరి లేని దానితో మనని ఈ నాయకులు ఆట పట్టిస్తున్నారు, మనతో ఆడుకుంటున్నారు, దేశాన్ని దోసుకుంటున్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఈ ఈసీకి ఇటువంటి అధికారం లేకుంటే ఇటువంటి కఠినమైన విధానాలను చట్ట సవరణ చేసి దానికి కల్పించి అటువంటి కఠినమైన విధానాలని అమలు చేసి ఈ దేశాన్ని మనం రక్షించుకుందాం. లేదంటే దేశ దౌర్భాగ్యం ఇది. తప్పదు. ఇది మనకు ఎక్కట్లు తప్పవు, ఈ పన్నులు తప్పవు, ఈ పాటలు తప్పవు. అయ్యా, ఇంతే మన బ్రతుకులు, ఇంతే మన బ్రతుకులు, ఇంతే. కళ్ళు తెరవండి కనైనా.